హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ బ్లాగ్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మను చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి మేమైతే మళ్ళీ క్రికెట్ ఆడబోతున్నాం. ఇది అయితే పార్ట్ 3. ఇప్పటికి పార్ట్ 1, పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు పార్ట్ 3 ఇయ్యాలైతే మేమందరం, అంటే నేను కాదు, వీళ్ళు 5 ఉన్నారుగా, వీళ్ళు 5 మెంబర్స్ సింగిల్ గా ఆడతారు. ఈ రోజు వచ్చేసి ఫీల్డింగ్ అందరు చేస్తారు, బౌలింగ్ అందరు చేస్తారు. కాకపోతే ఓవర్స్ అనేది అక్కడికి పోయినాక మేము డిసైడ్ చేస్తాం ఎన్ని ఓవర్లు అనేది, 1 ఓవరా 2 ఓవరా ఒక్కరికి అలా పెట్టుకుంటాము. మనం ఈ రోజు అయితే మనం నిన్న మొన్న పోయిన గ్రౌండ్ కాకుండా వేరే గ్రౌండ్కి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ ఉంది. ఈ రోజు అయితే ఇంకొక కాడి గ్రౌండ్కి వెళ్తున్నాం, అది కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇప్పుడైతే మేము స్టేడియానికి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళామా లక్కీ? ఓకే. ఏ రింకు, ఇయ్యాలన్నా 6 4 కొడతావా, ఉత్తగా అవుట్ అవుతావా? నువ్వు కొట్టులేదు, ఏది లేదు. అబ్బరా బిడ్డు, నువ్వు ఇట్లా 2 రౌండ్లు ఎత్తాను, వికెట్లు కొడతాను, ఇంకా పెద్ద బ్యాట్ తోడు కొడతావా? మనం నువ్వు ఈరోజు కొడతావా? విష్ణు మొత్తం వికెట్లు పడితే బాల్ ఎత్తే అంతేనా? సాయిని ఒకటే బాల్ అవుట్ చేయాలి, ఓకేనా? లక్ష్మీ నువ్వు 2 రన్స్ తీసినాయి వరకు మ్యాచ్ కి ఒకటి. ఈ మ్యాచ్ లో తీస్తావా? 3 తీసిందట, బాగానే తీసింది. ఈ మ్యాచ్ లో ఎక్కువ తీయాలి. ఓకే, వెళ్దామా? లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు ఇంత ప్రొద్దున వచ్చినా కానీ ఎండ మాత్రం చాలా కొడుతుంది, చెమటలు అయితే కారుతున్నాయి. రింకుకు మంచిగా క్యాప్ ఉన్నది, మనకు లేదు, నాకు లేదు, వీళ్ళందరి క్యాప్ ఉన్నది, మాకు ఇద్దరికి లేదు. అయితే ఇప్పుడు మేము వచ్చేసి ఇక్కడైతే కట్టెలతోటి ఇక్కడ 3 వికెట్లు పెట్టాం. తర్వాత మన ప్లాస్టిక్ వికెట్లు వచ్చేసి అక్కడ ఉన్నాయి. చూసిరా మా స్టేడియం అయితే ఇది. ఇక్కడ కూడా చాలా బాగుంది స్టేడియం లాగానే. ఇగో 4 వచ్చేసి ఇప్పుడు ఇది బార్డర్ ఉందా, అటు పడితే 4, బ్యాక్ పడితే 6. తర్వాత ఇటు ఎక్కడికి అంటే ఆ బార్డర్ పోతే 4 గడ్డి కాడికి. ఇటు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఇది ఉందా, గది ఆ పర్రె సూటిగా ఎండిపోయిన గడ్డి ఇట్లా అక్కర కాలినట్టు ఉంది కదా, అది 4. మనం ఇంకొకసారి రేపు క్రికెట్ ఆడేమనుకో, మనం ఏం చేయాలంటే కట్టెలు తెచ్చి అక్కడోటి పెట్టి దానికి ఏమన్నా అతికేయాలి మన 4 బార్డర్కి, ఓకేనా? ఈరోజు అయితే మేమందరం సింగిల్ గా ఆడుతున్నాం. అంటే నేను వీళ్ళు ఆడతారు, నేను ఎందుకంటే వీడియో తీయాలి కదా. సరే, ఈరోజు వచ్చేసి ఒక్కరికి 2 ఓవర్లు ఆడు. ఆ 2 ఓవర్లలో అవుట్ అయ్యారనుకో, అవుట్ అయినట్టే. తర్వాత ఎవరు ఎక్కువ రన్స్ ఇస్తారో వాళ్ళు విన్ అయినట్టు. అర్థమైంది కదా మీకు? 2 ఓవర్లలో ఎవరు ఎక్కువ బ్యాటింగ్తో రన్స్ ఇచ్చారనుకో వాళ్ళు ఏమైనట్టు, విన్ అయినట్టు. కింగ్ కాదు, కింగ్ అయినట్టు. ఓకే, మ్యాచ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు రింక్ అయితే ఇక్కడికి వచ్చాడు. నేను టాస్ వేయడానికి అయితే మేము కైన్ మర్చిపోయాము, కాబట్టి ఇక్కడ వెనకాలనే ఇలా 1 2 3 4 అని అడుగుతాము. మీరు ఇటు ఉండరు, అందరూ 1 సైడ్. ఇది ఎవరికి రింకు? ఆగో, రింకు కట్ట ఇది. తర్వాత ఇది ఎవరకు? నీది. తర్వాత ఇది విష్ణుకు. తర్వాత ఇది లక్కకు. ఇంకొకటి ఉంది కదా మిగిలింది సాయి, 5వ నెంబరు. నువ్వు ఫస్ట్, సెకండ్ విష్ణు, థర్డ్ మాను, 4th లక్కీ, 5th వచ్చేసి సాయి. ఓకే, మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. అందరు బౌలింగ్ చేయవచ్చు, ఒక్కొక్కరు బ్యాటింగ్ చేయవా, సింగిల్ కాబట్టి. ఓకే, సింగిల్ క్రికెట్ గేమ్ స్టార్ట్. ఓకే, రింకుకి అయితే ఫస్ట్ బౌలింగ్ మను చేస్తారట. రింకు ఏసీ ఆన్ చేసుకో మంచిగా. రింకు ఫస్ట్ ఓవర్, ఫస్ట్ బాల్. రింకు అయితే ఫస్ట్ బాల్ కి అవుట్ అయ్యాడు. 6 4 కొడతాను. రింకు పైనకి పెట్టకుండా మరి క్రికెట్ అంటే ఎట్లా ఆడతావు? కింది పెట్టుకో, మీది పెట్టుకో. అవుట్. నెక్స్ట్ బ్యాటింగ్ తీసుకుందా. ఫస్ట్ వికెట్ తీశాడు. బౌలింగ్ నేనేస్తా. ఇప్పుడైతే విష్ణు బ్యాటింగ్ పట్టాడు.
సాయి మాత్రం విష్ణుకి వేస్తుండు బౌలింగ్. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ విష్ణుది. విష్ణు మాత్రం కొట్టలేదు, బాల్ అయితే వెనుకకి వెళ్ళిపోయింది. రైట్, ఓకే. సెకండ్ బాల్, ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. అవుట్, క్యాచ్ అవుట్ అయ్యిండు విష్ణు మాత్రం. సెకండ్ బాల్ కే క్యాచ్ అవుట్ అయ్యిండు. ఏంది ఈరోజు అందరూ పటా 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 అవుట్ అవుతున్నారు. ఇప్పుడైతే మనం బ్యాటింగ్. మనం రన్స్ కొట్టేస్తావా, ఇరగదీస్తావా? 4లు 6లా? 4లు 6లు అవుట్ అవుడేనా? నీకు భయం అవుతుంది ఇక లోపల అవుట్ అవుతా కావచ్చు అని. ఇప్పుడైతే విష్ణు మనకైతే వేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. మనం అయితే 1 రన్ తీశాడు. వెరీ గుడ్. ఇప్పటి వరకు అయితే ఎవరు రన్స్ తీయలేదు, మనమే తీశాడు ఫస్ట్ రన్. మళ్ళీ సెకండ్ బాల్ ఏం చేస్తాడు? ఓకే చేసుకో. ఓకే, సెకండ్ బాల్ ఫస్ట్ ఓవర్. 6 కొట్టాడు. మనం అయితే 6 కొట్టాడు. 7 రన్స్ అయ్యాయి. వెరీ గుడ్ మనం, నువ్వు అన్నట్టే 6 అయితే కొట్టేశావు. నెక్స్ట్ 4 కొట్టాలి. ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్. ఓకే, థర్డ్ బాల్. 4 పోయింది. మనం వెరీ గుడ్ బ్యాటింగ్. అగ్గో విష్ణులో భావం చూడు ఎట్లా పేరిస్తాడు విష్ణు. ఓకే, ఫోర్త్ బాల్ ఫస్ట్ ఓవర్ మనది. అరే మిస్టేక్ అయ్యి చూసుకుంటాడు బాల్ని. మధ్యలో రింకు అమ్మట్లో తురి లెక్కేస్తాడు. ఇప్పుడు ఎన్నో బాల్ విష్ణు? 5th బాల్. అబ్బా కొంచెం అయితే వికెట్ పోవు. మనం నువ్వు చూసుకుంటూ ఆడతలేవు. 11 స్కోర్ చేసిన హైయెస్ట్. ఇప్పుడు విస్టాన్న ఉన్న సాయం రింకో అయితే అయిపోయారు. 12 రన్స్. మనం అయితే 12 రన్స్ అయినాయి. మను నా ఓవర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకెత్తాను బౌలింగ్. రింకు సెకండ్ ఓవర్. మను లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్. జై 6 కొట్టేశాడు. బాల్ అయితే అక్కడికి వెళ్ళిపోయింది. 18 రన్స్ అయినాయి మను. సెకండ్ బాల్. మనం నీ లాస్ట్ ఓవర్ లో సెకండ్ బాల్ అంటే సెకండ్ ఓవర్ కాబట్టి సెకండ్ బాల్ వేస్తున్నాడు రింక్ వచ్చేసి. ఓ పెద్ద వైడ్ వేసాడు, మనకి అందలేదు. కొట్టేశాడు. మనం అయితే రన్ తీశాడు. 19 రన్స్. ఇంకా ఎన్ని బాల్ ఉన్నాయి రింకు? ఓకే, ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. పెద్ద వైడ్ వేసాడు మళ్ళొకటి రింకు. ఓకే, 4th బాల్. మనం అవుట్. మనం రన్ అవుట్ అయ్యాడు. ఎన్ని రన్స్ అయినాయి? 19 రన్స్ అయితే తీశాడు. రన్ అవుట్ అయ్యాడు. చూసుకొని ఆడలే నువ్వు. ఇప్పుడు లక్ష్మీ చేరితో బ్యాటింగ్. ఇప్పుడైతే లక్ష్మీ చేరితో బ్యాటింగ్ పట్టింది. మనం బౌలింగ్ వేస్తున్నాడు. లక్ష్మీ చేరితోకి వచ్చేసి 2 ఓవర్స్. మళ్ళీ మనం వేసేయి.
బాల్ వచ్చేసి అయితే లక్ష్మి అయితే కాలుకు తాకింది, అందుకే బ్యాట్ కింద పడేసింది. నొస్తుందా లక్కి? మళ్ళీ మంచిగా పట్టుకో బ్యాట్. ఇప్పుడైతే మను సెకండ్ బాల్ వేస్తున్నాడు. వా కొట్టింది కానీ రన్ను తీయలేకపోయింది. 4 కొట్టు లక్కి. 4 దగ్గరనే ఉంది, 4 కొట్టు. థర్డ్ బాల్. అబ్బా కొంచెం అయితే వికెట్ పోవు, లక్ష్మి చేరుతుంది. నేనైతే ఇంకో వికెట్ అయితే తీశాడు. వేసాయి. 4th బాల్, ఫస్ట్ ఓవర్. అవుట్. క్లీన్ బాల్. లక్ష్మి చేరుతా కేవలం 4 బాల్స్ మాత్రమే ఆడింది, 1 రన్ కూడా తీయలేదు. డక్ అవుట్. ఇప్పుడు ఫైనల్ బ్యాటింగ్ సాయి దిగుతున్నాడు. ఇప్పుడే మా బావకు నేనేస్తున్నా. ఇప్పుడు మా బావ బజ్జీలు రాలే, ఒకటే దెబ్బకు వికెట్ పడుతుంది చూడండి. అంతేనా విష్ణు? మీ బావది ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వేసాయి. కొంచెం అయితే వికెట్ పోయేది ఉండే. ఓకే ఇప్పుడైతే ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్ విశ్లేస్తున్నాడు. ఓ 6 కొట్టాడు. 6 పోయింది. సాయి మాత్రం 6 కొట్టాడు. సాయి సెకండ్ బాల్కి 6 రన్స్ అయ్యాయి. అక్కడికైతే వెళ్ళింది బాల్, అక్కడికి. ఇప్పుడైతే 3వ బాల్, థర్డ్ బాల్. ఓ 6 12 రన్స్ అయ్యాయి. మళ్ళా 6. ఇప్పుడైతే 4th బాల్. ఓకే ఈ టీంలో వచ్చేసి మనం అయితే విన్ అయ్యాడు. ఇందులో కప్ అయితే మనమే గెలుచుకుంటాడు. సెకండ్ అయితే సాయి. వీళ్ళు ముగ్గురు 0 డక్అవుట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు. ఓకే మనం ఈ వీడియో నచ్చినట్టయితే మ్యాచ్ మాత్రం తొందర అయిపోయింది కదా.